సజీవుడును సదాకాలము మనకు తోడై ఉన్న యేసు నామమున మీకు నా వందనాలు, శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఇచ్చే వాగ్దానాలు కూడా యేసుక్రీస్తునందు అవునన్నట్టుగా అవి ఉన్నవి, అవి నమ్మదగినవి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక ఆయన వాగ్దానాలు కూడా నమ్మిన వారికి అవి ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నాయి. ఈరోజు మనకు ఇవ్వబడిన దైవ వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. నీకును నీ సంతానమునకు క్షేమము కలుగుటకు దేవుడు సర్వకాలము నీకు తోడై ఉండును. ఆమెన్, ఆమెన్. ఈ మాటను దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. అది ఏ విధముగా ఈ వాగ్దానము వారికి తెలియచేశాడో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40 వచనములో మనం చూస్తాం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఈ మాటను తెలియచేశాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దీన్ని మన భాషలో అంటే మనము మాట్లాడే విధానములో దీన్ని మనము చదివితే, ఈరోజు నేను మీకిచ్చే ఆయన ఆజ్ఞలను శాసనాలను మీరు పాటించండి. అప్పుడు మీకు మీ తరువాత మీ సంతానానికి క్షేమం కలుగుతుంది. మీ దేవుడు యెహోవా ఎల్లకాలము ఇచ్చే దేశములో మీరు దీర్ఘకాలము బ్రతుకుతారు అని మనము మామూలుగా మాట్లాడే భాషలో ఈ మాట ఉంది. గనక ఈ ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఒక ప్రమాణ దేశం ఇచ్చాడు, ఒక వాగ్దాన దేశం ఇచ్చాడు. ఇచ్చిన ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు గైకొనాలి అని మోషే ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. ఇది నాడు మోషే ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, అంటే దేవుడు సదాకాలము లేదా సర్వకాలము నివసించే ఆ దేశములో ప్రజలు దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే దేవుని ఆజ్ఞలను వారు అనుసరించి నడుచుకోవాలి అని దేవుడు అనుకున్నది మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, మనము ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా మోషే గారు కనానుకు నడిపించాడు ఇశ్రాయేలీయులను. ఈనాడు దేవునికి మానవునికి మధ్యలో యేసు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేవుని ఆజ్ఞలు నేటికి క్రైస్తవులమైన మనకు సరిపోతావా? నేటి మన క్రైస్తవ సంఘమునకు అన్వయింప చేయవచ్చా? ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని ఆజ్ఞలు సకల ప్రజలకు సర్వకాలములో జీవించు వివిధ ప్రజల జీవితాలకు అవసరమని బైబిల్ సెలవిస్తోంది. ఈ ఆజ్ఞల ముఖ్య ఉద్దేశము మానవుడు చెడిపోకుండుటకు, దేవునితో సహవాసము కలిగి ఉండుటకు
పాపము చేయకుండుటకు, అంతేకాకుండా పాపమును ఏ విధముగా జయించాలో సూచించుటకు ఈ ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ 10 ఆజ్ఞలు దేవుని ధర్మశాస్త్రం అంతటికి కేంద్రంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మోషే కాలము నాటి సమాజమునకు అవి చాలా అవసరం. నేటి మన సమకాలిక ఆధునిక సమాజమునకు కూడా అంతే అవసరమై ఉంది. దేవుడు ఏమై ఉన్నాడు అని ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తన ఎడల ప్రజలు ఏ విధముగా ఉండాలి, సమాజంలో ప్రజల సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఇలా మొదలైన విషయాలు దేవుని ఆజ్ఞలు తెలుపుతూ ఉన్నాయి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నేటి క్రైస్తవ సంఘాలు దేవుడు బయలుపరిచే ప్రతి వాగ్దానమును అన్వయించుకొని ఆశీర్వదించబడాలంటే దేవుడు ఒక షరతు ఇచ్చాడు. ఏంటంటే, నేను మీకు ఇవ్వబోయే పరమ కనానులో మీరు సదాకాలము సర్వకాలము దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే ఈ ఆజ్ఞలు పాటించాలి అని తెలియచేశాడు. అయితే ప్రభువు నందు ప్రియమైన వారలారా, దేవుడు ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఆ 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలుగా దేవుడు వాటిని మార్చేశాడు. దేవుడు ఆ విధముగా అన్వయించుకోవడానికి మనకు వీలు కలగజేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత దయగల దేవుడు! ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞగానే మనకు ఇవ్వబడింది. రోమాపత్రిక 13వ అధ్యాయములో 8వ వచనములోను 10వ వచనములోను ఒక మాట వ్రాయబడి ఉంది. అయితే 10వ వచనాన్ని చూద్దాం. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు, గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట. దేవుని ప్రేమించేవాడు తన పొరుగువానిని ప్రేమిస్తాడు. తన పొరుగువానిని నిజముగా ప్రేమించేవాడు దేవుని నిజముగా ప్రేమిస్తాడు. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొన్న వారవుతారు అన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని కుమారుని మనం ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను కూడా మనము పాటిస్తున్నామన్నట్లుగా మనం గ్రహించాలి. అయితే ఈ మాట మనం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలననుదియే. సో ప్రేమ అనేది ఎంత గొప్పదో దేవుడు తెలియచేశాడు. కనుక ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞలు మనం పాటించాల్సిన అవసరం లేదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న ఒక్క ఆజ్ఞలోని అన్ని ఇమిడి ఉన్నాయి. కనుక ఈరోజు ఇంత గొప్ప వాగ్దానము, నీకును నీ సంతానమునకు క్షేమము కలుగుటకు దేవుడు సర్వకాలము నీకు తోడై ఉంటాడు అంటే ఏ విధముగా ఆయన తోడై ఉంటాడంటే, భూమి మీద బ్రతికిన కాలమంతయు, అటు పరలోక కనానులో మనము బ్రతికిన కాలమంతయు, సదాకాలం యుగయుగములు మనతో ఉంటాడు ఆయన. అట్టి కృప మనకు మన బిడ్డలకు సర్వకాలము అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు నాయనా. పరమ కనానులో మేము సర్వకాలము జీవిస్తూ ఉంటున్నప్పుడు సర్వకాలము మీరు మాతో ఉంటారని, మా బిడ్డలతో ఉంటారని ప్రమాణము చేశారు. అందును బట్టి మీకు వందనాలు. 10 ఆజ్ఞలు పాటించడము కష్టతరము, కానీ వాటన్నిటిని మీ కృపచేత ఒక్క ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నారు. అట్టి ప్రేమను కలిగిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆయన వారి బిడ్డలను ఆశీర్వదించి వారి ప్రతి కొరత ఈ భూమి మీద యేసునామమున తీరునుగా కానీ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకెల్లరికీ, మన ఆత్మీయ బిడ్డలకు, మన సంఘాలకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుని మహాకృప కనికరము మీకు ఇది మొదలుకొని ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ.